శుభోదయం. గ్లోబల్ బెతీనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి ఒక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము మొట్టమొదటి వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము మొట్టమొదటి వచనము. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, రాజు అయినటువంటి దావీదు గారు యూదా అరణ్యంలో ఉన్నప్పుడు ఈ కీర్తన భాగాన్ని రాశాడు. అవును, దాని తర్వాత ఉన్నటువంటి ఒక వచనము మరింత లోతైనటువంటి మర్మాన్ని మనకు బయలుపరుస్తోంది. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృణీకరించుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది అని మాట్లాడుతున్నాడు. అవును, ఇక్కడ ఎండినటువంటి వేడిమిగల ప్రమాదకరమైన అరణ్యంలో ఉన్నాను అని మాట్లాడుతున్నాడు దావీదు గారు. నాకు నిజంగా ఇప్పుడు నీళ్లు కావాలి, అయినప్పటికీ నాకు కావలసినదల్లా కూడా మీ సహాయము అని దేవుని మీదనే ప్రలాపిస్తున్నాడు భక్తుడైన దావీదు గారు. ప్రియులారా, మీ జీవితంలో అరణ్యం లాంటి అనుభవం మీకు వచ్చిందా? అలా వస్తే కనుక ఏం చేస్తారు చెప్పండి? దావీదు యొక్క అనుభవంలోనికి రన్మని ఆహ్వానిస్తుంటున్నాను. ఎందుకంటే దావీదు గారు దేవుణ్ణి వెతికారు. ఆయన పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క శక్తి మహిమను చూడాలని ఆశపడ్డాడు. ఆ అరణ్యం ఒక పరిశుద్ధ స్థలంగా మార్చబడినట్లు ఆయన కోరుతూ ఉంటున్నాడు. అవును, దావీదు గుడారంలోనే ఉన్నాడు. ఆయన దేవుని యొక్క మహిమను చూశాడు ప్రియులారా. కానీ దానితో దావీదు గారు సంతృప్తి చెందుకోలేదు. అవును, సంఘంలో దేవుని గురించిన మాటలు వింటూ ఉన్నాం, ఆయన గురించి పాటలు పాడుతూ ఉన్నాం, మనం సంతృప్తి చెందుకుంటూ ఉన్నాం ప్రియులారా, సంతోష పొందుకుంటూ ఉన్నాం. అది సరిపోదు. మనం కూడా దావీదు వలె చెప్పాలి. సంఘ కార్యక్రమాల్లో దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా ఈ అరణ్యము లాంటి ప్రపంచము ద్వారా నేను దేవుణ్ణి మహిమను చూడాలి అని ఆశతో దేవుని కొరకై పాడాలి. అందుకోసమే మాసాంతరపు ఉపవాస కూడికలు. ఇదిగో, నీవు నేను మనందరి జీవితంలో అద్భుతాలు చూడాలంటే ఈ భయంకరమైనటువంటి పరిస్థితులలో, భయంకరమైనటువంటి అరణ్యం లాంటి ప్రాంగణంలో దేవుణ్ణి వెతకాలంటే ఒకే ఒక మార్గం ఉపవాస ప్రార్థన. ఈ రోజు నుండి ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. రండి, దేవుని సమూహంలో ప్రార్థించి దేవుడిచ్చే ఘనమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభువా, నిన్ను వెతికే తత్వాన్ని, నీ యందు ఉపవాసంతో ఉండి ప్రార్థించే తత్వాన్ని మీరు దయచేస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకను పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.